హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ 12 ఆఫ్ మామ్ ఆఫ్ మాహి. మీరు కూడా మీ బేబీకి కరక్కాయి ఆర్ జీరా వాటర్ రెండు ఇస్తున్నారా? ఎందుకు కఫం పట్టకూడదు, ఫ్లమ్ పట్టకూడదు అని చెప్పి వాళ్ళకి ఇచ్చే మిల్క్లో యాడ్ చేసి ఇస్తున్నారా? ఐ నో 1 స్పూన్ ఇస్తున్నారా ఎవ్రీ వీక్కి? అది కూడా రాంగేనండి. ఎందుకు అంటే కరక్కాయి అండ్ జీరా వాటర్ ఇవి రెండు కూడా బేబీకి గ్యాస్ట్రైటిస్ అండ్ ఆల్సో సోర్ థ్రోట్ ఇవి రెండు ఫామ్ అవ్వడానికి ఈజీ ఛాన్సెస్. బేసిక్గా దీని బెనిఫిట్స్ ఎన్నో తెలియవు, కానీ దీనివల్ల బేబీకి డిసడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది ప్రూవెన్ అయింది కూడా. 9 మెంబర్స్ కిడ్స్లో 7 మెంబర్స్ ఇవి వాడుతున్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. సో మామ్స్, మీరు అసలు వీళ్ళకి కరక్కాయి ఆర్ జీరా వాటర్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఆల్సో రెస్పిరేటరీ సిస్టమ్ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వడానికి ఇవ్వాలనుకుంటున్నారు. బట్ మనం మర్చిపోతుంది ఏంటంటే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే దే హ్యావ్ ఇమ్యూనిటీ. వాళ్ళకి ఇవి రెండు డెవలప్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో వాళ్ళకి సబ్స్టిట్యూట్స్ అనేవి అసలు అవసరం లేదు. మీరు ఇంకా అది ప్రాబ్లమాటిక్గా ఉంది ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ 1 ఇయర్ అట్లీస్ట్ పీడియాట్రిషియన్ గైడెన్స్లో ఇవ్వండి. హోమ్ రెమెడీస్ ఎలా పడితే అలా ఇవ్వద్దు, వాళ్ళ హెల్త్ని అప్సెట్ చేయొద్దు.